ఎవరైతే ఆయనను నమ్ముకుని విశ్వసించి ఆయనలో నిలుస్తారో వాళ్ళని దేవుడు నూతనమైన ప్రజలుగా నూతనమైన స్థితిలోకి నడిపిస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనము నూతనంగా మార్చబడాలి అని ఇష్టపడుతున్నామా? యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు నలగొట్టబడ్డాడు? నీ బ్రతుకుని నూతనంగా మార్చడానికే కదా. కష్టముతో, నష్టముతో, శ్రమలతో, బాధలతో, శోధలతో, అనేక రకాలైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాను అని చెప్తూ ఉంటున్నావే తప్ప నీవు నూతనంగా మార్చబడాలి, నీ స్థితి నూతనమైన పొజిషన్లోకి వెళ్ళాలి అనే ఆశ నీకుందా? ఆలోచన నీకుందా? ఆయన పొందిన దెబ్బల చేత ఆయన నలగొట్టబడి మన దోషాల నిమిత్తము ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. మన దారిద్ర్యతను కొట్టివేసి మనల్ని ధనవంతులుగా మార్చాలని, శాపగ్రస్తమైన మన బ్రతుకుల్లో మార్చి మనల్ని దీవెనకరంగా నడిపించాలని ఆయన మన కొరకు శిలువ త్యాగాన్ని ఎందుకు చేశాడు? మన పాపములన్నిటి నిమిత్తము శిలువ శిక్షను అనుభవించి మన కొరకు ఆయన